తీర్పులు ఎన్ని తీర్పులు ఉన్నాయో తెలిసింది. జరగబోయే తీర్పులు 5 తీర్పులు. ఎన్ని తీర్పులు అండి? జరగబోయే తీర్పులు 5 తీర్పులు మనకు కనబడుతున్నాయి. మొదటిది న్యాయ సింహాసన తీర్పు. ఏ తీర్పు అమ్మా? న్యాయ సింహాసన తీర్పు. ఇది ఎప్పుడు జరుగుతుంది? 7 ఏండ్ల శ్రమ కాలానికి ముందు జరుగుతుంది. అంత్యకాలం ముందు 7 ఏండ్ల శ్రమలు ఉంటాయని చెప్పుకుంటున్నాం కదా మనం. 7 ఏండ్ల శ్రమ కాలానికి ముందు జరుగుతుంది. ఈ తీర్పు ఎక్కడ జరుగుతుంది? ఆ మధ్యాకాశంలో ఈ తీర్పు మనకి జరుగుతుంది. ఎవరికి జరుగుతుంది ఈ తీర్పు? ఆ ఎత్తబడిన సంఘానికి, ప్రభువునందు నమ్మకముగా జీవించిన వారికి మరి ఈ తీర్పు అనేది జరుగుతూ ఉంది. ఈ తీర్పులో 2 భాగాలు మనకు కనబడుతున్నాయి. యేసుప్రభు యొక్క రాకడ ఎన్ని భాగాలండి? 2 భాగాలు. యేసుప్రభు వారు మరి డైరెక్ట్గా భూమి మీదకి వస్తారా? కాదు, మధ్యాకాశానికి వస్తారు. మధ్యాకాశంలో 7 సంవత్సరములు పరిశుద్ధులతో విందు ఉంటుంది. ఆ తర్వాత 7 సంవత్సరాలు అయిన తర్వాత భూమి మీద ఒలివ కొండ మీద ఆయన అడుగు పెడతారు. అంటే యేసు ప్రభు యొక్క రాకడ 2 దఫాలుగా 2 భాగాలుగా మన జరుగుతుంది. అయితే ఈ యొక్క ఎత్తబడి విశ్వాసులు ఎప్పుడు ఎత్తబడతారంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు మధ్యాకాశానికి వచ్చినప్పుడే సంఘం అనేది ఎత్తబడుతుంది. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకం నుండి ప్రభువు దిగవచ్చును. క్రీస్తునందుండే మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము ఆయనతో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొంటకు ఆకాశ మండలములకు మేఘముల మీద మనము కొనుపోబడుదుము. చాలు చాలు. ఇక చూడండి. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకం నుంచి ప్రభు ఈ లోకానికి దిగి వస్తాడు. వచ్చినప్పుడు ప్రభువునందు మృతులైన వారు మొదట లేస్తారు. ఆ తర్వాత సజీవులమై నిలిచిండు మనము మేఘం మీద కొనుపోబడతాము. ఎక్కడికి? మధ్యాకాశానికి. ఎవరు ఎత్తబడతారు? ఎవరు ఎత్తబడతారమ్మా? ఆ క్రీస్తునందు నిద్రించిన వారు మొదట లేస్తారు. అంటే యేసు ప్రభు యొక్క 2వ రాకడ ఎలా ఉంటుందంటే మరి కడబోర మ్రోగగానే, కడబోర అంత్యకాలము టైం అవ్వగానే, సమయం అవ్వగానే యేసు ప్రభు వారు పరలోకము నుంచి ఈ భూలోకానికి వచ్చినప్పుడు మధ్యాకాశానికి రావగానే ఈ మధ్యాకాశానికి మరి ప్రభువునందు విశ్వాసముతో జీవించిన వారందరూ కూడా, అంటే దేవుని యొక్క సంఘము ఎత్తబడుతుంది. దేవుని యొక్క సంఘము ఎత్తబడుతుంది. ఎవరు? మృతులైన వారు ఎత్తబడతారు. సజీవులుగా నిలిచియుండే వారు కూడా ఎత్తబడతారు. కానీ మరి నామకార్థపు క్రైస్తవులు మాత్రం భూమి మీదే ఉండిపోతారు. నామకార్థ క్రైస్తవులు అంటే ఎవరు? క్రైస్తవులుగా జీవిస్తూ క్రైస్తవ్యాన్ని పాటించిన వారు. నేను క్రైస్తవుని అని చెప్పుకుంటారు. క్రైస్తవ లక్షణాలు ఏ ఒక్కటి కూడా కనిపించవు. నేను క్రైస్తవుని అంటారు. క్రీస్తుని అనుసరించి వాళ్ళు నడుచుకోరు. నేను పుట్టుకతో క్రైస్తవుని అంటారు. క్రైస్తవం ఏమి కూడా కనబడదు. అటువంటి వారందరూ కూడా భూమి మీద ఉండిపోతారు. ఇది న్యాయ సింహాసనపు తీర్పు. ఈ న్యాయ సింహాసనం తీర్పు ఎవరికని చెప్పుకున్నాం మనం? ఎత్తబడిన సంఘానికి. 1వ కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయము 51, 52. ఇదిగో నీకొక మర్మము తెలియపరుచున్నాను. మనమందరము నిద్రించము గాని 1 నిమిషములో రెప్పపాటున కడబుర మోగగానే మనమందరము మార్పు పొందెదము. మ్రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. మనము మార్పు పొందెదము. మనము అనే మాట అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. మనతో పాటు ఆయన కూడా ఉంటారు. మనమందరము అంటే ఎవరు? ప్రభువుకి నమ్మకముగా జీవించిన వారందరూ కూడా
ప్రభు ఈ లోకానికి రెండవ రాకల్లో వచ్చినప్పుడు మధ్యాకాశానికి వచ్చిన తర్వాత ప్రభువునందు విశ్వసించిన వారందరూ కూడా ఎత్తబడతారు. అది ఏ తీర్పు అండి? న్యాయ సింహాసన తీర్పు. మరి ఎత్తబడిన వారంతా ప్రభువుకు నమ్మకముగా జీవించిన వారే కదమ్మా. ఎత్తబడిన వారంతా ప్రభువుకు నమ్మకముగా జీవించిన వారే. అక్కడ తీర్పు అని రాయబడి ఉంది. అక్కడ తీర్పు తీరుస్తాడు దేవుడు. అక్కడ తీర్పు అని రాయబడి ఉంది. అక్కడ తీర్పులోనికి మనం రాము. ఎవరెవరండి తీర్పులోనికి? ప్రభువును విశ్వసించిన వారెవరు కూడా తీర్పులోనికి రారు. యోహాను సువార్త 5:24 చూడండి, అక్కడ మనకు కనబడుతుంది. తీర్పులోనికి ప్రభువుని విశ్వసించిన వారెవరు కూడా తీర్పులోనికి వెళ్ళరు అనే విషయం మనకు కనబడుతూ ఉంది. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నా మాట విని నన్ను పంపిన వాని యందు వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవంలోనికి, మరి తీర్పులోనికి రాము కదా. మరి తీర్పులోనికి రాకపోతే ఇది తీర్పు అని రాయబడింది కదా. దేనికోసం ఈ తీర్పు? బహుమానాలు ఇవ్వడం కోసం, కిరీటాలు ఇవ్వడం కోసం. అంటే నువ్వు భూమి మీద చేసిన ప్రతి క్రియని బట్టి నువ్వు దేవుని యందు ఎంత నమ్మకముగా భూమి మీద జీవించావో, ఎంత విశ్వాసముతో దేవునికి నమ్మకముగా జీవించావో, దేవుని కొరకు నువ్వు ఎంత కష్టపడ్డావో దానికి తగిన ఫలితాన్ని దేవుడు అక్కడ మధ్యాకాశంలో దేవునికి ఇస్తాడు. దేవునికి స్తోత్రం. నువ్వెంత కష్టపడితే అంత ఆశీర్వాదం, నువ్వెంత కష్టపడితే అన్ని కిరీటాలు, నువ్వెంత కష్టపడితే అంత మెప్పు దేవుడు నీకు అనుగ్రహిస్తాడు అని రాయబడింది. అంటే న్యాయసింహాసనం తీర్పడి దేనికోసం అంటే నిన్ను శిక్షించడానికి మాత్రము కాదు. అదేంటంటే నీవు భూమి మీద మరి నా యొక్క విశ్వాసం వేరు, మీ యొక్క విశ్వాసం వేరు. అపోస్తులైన పౌలు విశ్వాసం వేరు, కొంతమంది భక్తుల యొక్క విశ్వాసం వేరు. వారి విశ్వాసం బట్టి, వారు నమ్మకముగా జీవించిన విధానమును బట్టి, ఎంత నమ్మకముగా జీవించారో ఆ నమ్మకత్వాన్ని బట్టి వారికి కిరీటాలు ఇవ్వాలో, మెప్పు ఇవ్వాలో, ఘనత ఇవ్వాలో, మహిమ ఇవ్వాలో దేవుడు ఏర్పాటు చేసి వారి క్రియ చెప్పిన వారికి దేవుడు కిరీటాలను దేవుడు ఏర్పాటు చేస్తాడు. ఆ కిరీటాలు ఏర్పాటు చేయడం కోసమే దేవుడు ఏర్పాటు చేసినటువంటి విశ్వాసుల క్రియల తీర్పు అంటారు. దీన్ని ఏమంటారండి? ఇది తీర్పు అంటే శిక్షించడానికి కాదు, విశ్వాసుల క్రియల తీర్పు. ఈ విశ్వాసుల క్రియ తీర్పు అక్కడ మెప్పు ఉంది, ఘనత ఉంది, మహిమ ఉంది. అవన్నీ కూడా మనకు ఉన్నట్లుగా మనము దైవగ్రంథంలో మనకు కనబడుతుంది. 1 పేతురు 1:7 చూడండి. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వల్ల శుద్ధపరచబడుతున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధన చేత పరీక్షకు నిలచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. ఇక్కడ చూడండి, మెప్పు, ఘనత, మహిమ ఎవరకు? పరిశుద్ధులకు. ఎవరికమ్మా? ఒక సంఘంలో ఎవరన్నా పిలిచి మెచ్చుకున్నాం అనుకోండి, వాళ్ళు సంతోషపడతారా పడరా? ఒక కుటుంబంలో ఒక వ్యక్తిని మెచ్చుకున్నాం అనుకోండి, ఆయన సంతోషపడరా? దేవుడు పరిశుద్ధుల ఎదుట నిన్ను మెచ్చుకుంటాడట. నువ్వు చక్కని జీవితం ఇక్కడ జీవిస్తే, దేవునికి నమ్మకముగా నువ్వు జీవిస్తే, దేవుడట ఈ భూమి మీద ఉన్నటువంటి పరిశుద్ధుల ముందు షబాస్, నమ్మకమైన మంచి దాసుడా అని చెప్పేసి దేవుడు నిన్ను మెచ్చుకుంటాడు. ఎంత గొప్ప ఆశీర్వాదం అండి అది, ఎంత గొప్ప ఘనత అది. అది ఘనత కాదా? 10 మందిలో ఒక సంఘంలో ఒక నిలబెట్టి మెచ్చుకుంటేనే అతనికి ఒక ప్రత్యేకమైనటువంటి ఆనందం, ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఆయన కలుగుతుంది. అటువంటిది మరి న్యాయసింహాసనం ముందు, పరిశుద్ధుల ముందు దేవుడు నిన్ను మెచ్చుకుంటే ఎంత ఘనత నీకు, దేవునికి ఎంత మహిమ, ఎంత ఆశీర్వాదం. మెచ్చుకోవడం అనేది సంఘంలో మెచ్చుకుంటేనే మనకు ఆశీర్వాదం. అటువంటిది పరిశుద్ధుల ముందు నిన్ను అక్కడ మెచ్చుకుంటారు. ఏంటంటే ఇక్కడ జరిగినటువంటి మెప్పు కోసం దేవుడు అక్కడ నిన్ను మధ్యాకాశానికి ఎత్తబడతారు. తర్వాత కిరీటాలు ఉన్నాయి. ఏమున్నాయండి? కిరీటాలు ఉన్నాయి. ఆ కిరీటాలు కూడా అన్నీ మనకే. ఆ కిరీటాలు ఇప్పుడు నేను చెప్తాను మీకు.
మీకు ఏ కిరీటం వస్తుందో మీరు చూసుకోండి. ఓకేనా? నాకు ఏ కిరీటం వస్తుందో నేను చూసుకుంటాను. మీకు ఏ కిరీటం దేవుడు ఇస్తాడో మీరు చూసుకోండి. ఒక కిరీటం రాదు అనుకున్న వాళ్ళు కిరీటం పొందుకోవడం కోసం ఇప్పటి నుంచి ప్రయాస మాత్రం పడండి. ఓకేనా? సరే. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. శోధన సహించువాడు ధన్యుడు, అతని శోధనకు నిలిచిన వాడై ప్రభు తను ప్రేమించే వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము అతడు పొందును. ఎవరికమ్మి జీవ కిరీటం? క్రీస్తు ప్రభు యొక్క సువార్త విషయంలో శ్రమలు వచ్చినా, శోధనలు వచ్చినా వాటిని జయించి సహించి నమ్మకముగా జీవించిన వాడికి జీవ కిరీటాన్ని దేవుడు ఇస్తానంటున్నాడు. అంటే సువార్త కోసం ఎంత శ్రమ పడుతున్నామో చూడండి ఒకసారి. ఒకవేళ శ్రమలు వస్తాయి సువార్త విషయంలో, మీకు శ్రమ కలుగుతుంది అని దేవుడే ముందుగానే చెప్పాడు. ఆ శ్రమలు వచ్చినా, శోధనలు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఎన్ని అభినందనలు మనకి కలిగిన వాటన్నిటిని జయించి ఎంతో ఓర్పుతో మనము సహించి జీవించి మరణిస్తే అటువంటి వానికి దేవుడిచ్చే కిరీటం ఏంటో తెలుసా? జీవ కిరీటము నేను మీకు అనుగ్రహించదును అని ఉంది. ప్రకటన 2వ అధ్యాయం 10వ వచనం కూడా ఒకసారి చదవండి. ఎందుకంటే రెఫరెన్స్ల ద్వారానే ఈ వాక్యం అంతా కూడా ముందుకు వెళ్ళాలి. ఇదిగో మీరు శోధింపబడకున్నట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటము. నువ్వు శ్రమలు కలిగిన, శోధనలు కలిగిన, ఎందుకంటే 10 దినములు శ్రమ కలుగును అంటే శ్రమలు అనేవి ఈ భూమి మీద క్రీస్తు ప్రభు కోసం సువార్త ప్రకటించినప్పుడు శ్రమలు అనేవి రావడం సహజం. ఇప్పుడేం శ్రమలు కాదండి, ఇంకా ముందుకుంది, ఇంకా శ్రమలు పడే కాలం. ఆ శ్రమల్లో కూడా మరణము వరకు నువ్వు నమ్మకముగా జీవిస్తే నేను నీకు ఏ కిరీటం ఇస్తానన్నాడండి? జీవ కిరీటము దేవుడు నీకు ఇస్తారని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. 1వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19. యాలయనగా మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది? మన ప్రభువైన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా. ఇదే కిరీటం అమ్మా? అతిశయ కిరీటం. అక్కడ రాయబడింది చూడండి. ఆనందమైనను అతిశయ కిరీటమైనను. అతిశయ కిరీటం. ఈ అతిశయ కిరీటం ఎవరికో తెలుసా? అతిశయ కిరీటమైనను ఏది? మన ప్రభువైన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా. అంటే ఎంతమంది అయితే క్రీస్తు ప్రభు కోసం ఆత్మను రక్షిస్తారో, అంటే యేసు ప్రభు రాకడ సమయం అయినప్పుడు ఎంతమంది అయితే నువ్వు ఆత్మను రక్షించి నా ద్వారా ఎంతమంది రక్షించబడ్డారు, నీ ద్వారా ఎంతమంది రక్షించబడ్డారు, నీ ద్వారా ఎంతమంది రక్షించబడ్డారు. ఆత్మను రక్షించబడిన వాడికి దేవుడిచ్చినటువంటి కిరీటం ఏంటంటే అతిశయ కిరీటము. ఇంకా మరో కిరీటం గురించి మాట్లాడుకుందాం. 2వ తిమోతి 4:8. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించే వారికందరికీ అనుగ్రహించును. నాకు మాత్రమే కదా, అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నాకు మాత్రమే కాదు నాతో పాటు మీకు కూడా ఈ నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. ఏంటి నీతి కిరీటం? ఎవరికి అంటే పరిశుద్ధమైన జీవితము జీవించిన వారికి నీతి కిరీటము దేవుడిచ్చి ఉన్నాడు. పరిశుద్ధమైన జీవితం. ఆ పరిశుద్ధమైన జీవితం జీవించడానికి ఎన్నో శోధనలు వస్తాయి. ఆ పరిశుద్ధత నుండి మనం తప్పించడానికి ఎన్నో ప్రయత్నాలు సాతానుడు మన మీద చేస్తూ ఉంటాడు. అయినప్పటికీ ఆ సాతానును జయించి మరణం వరకు పరిశుద్ధమైన జీవితము మనం జీవించినట్లయితే దేవుడు మనకిచ్చే కిరీటం ఏంటో తెలుసా? నీతి కిరీటాన్ని దేవుడు మనకి ఇస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. తర్వాత మరొక కిరీటం గురించి మాట్లాడుకుందాం. 1 కొరింథీ 9:25. మరియు 10 మంది పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు
మితముగా ఉండును, వారు క్షయమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. పందెంలో పోరాడేవాడు ప్రతివాడు కూడా క్షయమైన కిరీటాన్ని పొందుకోవడానికి పందెంలో దిగుతాడు. మనమైతే అక్షయమయ కిరీటాన్ని పొందుకోవటానికి మరి క్రైస్తవమైన పందెంలోనికి మనము అడుగుపెట్టి ఉన్నాము. కాబట్టి మనము దేవుడు మన విషయంలో అక్షయమైన కిరీటం పొందుకోవాలంటే విశ్వాసంలో విజయాన్ని మనకి కనిపించాలి. విశ్వాసంలో విజయం అంటే ఎప్పుడు అల్ప విశ్వాసం కాకుండా, మరి అపోస్తలుని పౌలు ఏమంటున్నాడంటే క్షయమ కిరీటం పొందుటకును, మనమైతే అక్షయమ కిరీటం పొందుటకును మితముగా మనము ఉన్నాము. కాబట్టి విశ్వాసములో విజయము సాధించినట్లయితే మనకు దేవుడిచ్చే కిరీటం ఏంటంటే అక్షయమైనటువంటి కిరీటాన్ని దేవుడు మనకి ఇస్తాడు. మరో కిరీటం గురించి మాట్లాడుకుందాం. 1 పేతురు 5వ అధ్యాయం 3-4 వచనాలు. మీకు అప్పగింపవాడి పైన ప్రభువులైనట్టు ఉండక మందకు మాదిరిగా ఉండుడి. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటమును పొందెదరు. ఇక్కడ ఏ కిరీటం అమ్మా? మందకు మాదిరిగా ఉన్నటువంటి వారికి దేవుడిచ్చేటువంటి కిరీటం ఏంటంటే మహిమ కిరీటం. సేవకులకు మాదిరి ఎవరు? మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు సేవకులకు మాదిరి. మరి సేవకుడు ఎవరికి మాదిరిగా ఉండాలి? సంఘానికి మాదిరిగా ఉండాలి. సంఘంలో ఉన్న విశ్వాసులు ఎవరికి మాదిరిగా ఉండాలి? తన కుటుంబానికి మాదిరిగా ఉండాలి. దేవుడు నీకు అప్పగించిన పని విషయంలో మాదిరిగా నువ్వు జీవిస్తే, సేవకుడైన వాడు క్రీస్తు ప్రభుని మాదిరిగా చేసుకొని సేవకుడు జీవించాలి. సేవకుడు ఒక సంఘానికి మాదిరిగా ఉండాలి. ఆ సంఘాన్ని బట్టి మాదిరి నేర్చుకోవాలి. ఆ సంఘంలో ఉన్నటువంటి వారు మాదిరిని బట్టి తన కుటుంబము మాదిరిని నేర్చుకోవాలి. అట్టి మాదిరి నువ్వు చూపించగలిగితే నీ కుటుంబానికి కానీ నీ సంఘానికి కానీ నువ్వు అట్టి మాదిరి నువ్వు చూపించగలిగితే దేవుడు నీకు ఇచ్చేటువంటి కిరీటం ఏంటో తెలుసా? ఏ కిరీటం అండి? మహిమ కిరీటాన్ని దేవుడు నీకు ఇస్తున్నాడు. అంటే అక్కడ న్యాయ సింహాసనపు తీర్పులో శిక్షలంటూ ఏముండవు. శిక్ష అంటూ ఏముండదు. దేవుడు నువ్వు చేసిన ప్రతి క్రియ విషయంలో, మాదిరి విషయంలో, విశ్వాస విషయంలో, పరిశుద్ధత విషయంలో, నువ్వు శ్రమలో ఓదార్పు విషయంలో, ఓర్చుకునే విషయంలో, ప్రతి విషయంలో కూడా దేవుడు ప్రతిదీ క్షుణ్ణంగా దేవుడు చూసి నీకు ఎటువంటి మెప్పు ఘనత మహిమను దేవుడు ఇవ్వాలో, ఎటువంటి కిరీటాన్ని దేవునికి ఇవ్వాలో ఏర్పాటు చేయడానికి న్యాయ సింహాసనము తీర్పు. ఇది ఎవరికి ఉంటుందండి? దేవుని నమ్ముకున్న వారికి మాత్రమే ఆ తీర్పు ఉంటుంది. కాబట్టి మరి ఆ తీర్పులో మరి శిక్షలంటూ ఏమి కూడా ఉండవు. ఈ తీర్పులో ఎవరు ఉంటారు? విశ్వాసులు మాత్రమే ఆ తీర్పులో ఉంటారు. ఇది న్యాయ సింహాసనపు తీర్పు.